ఒకప్పుడు రాఖీలంటే చేతి నిండా అవుపడేటట్టు మెరుపు కాగితాలతోని మస్తు ఉంటుండే. కానీ ఇప్పుడు అంతా షాన్ అయిపోయారు. ఎంత చిన్న సైజు ఉంటే రాఖీ అంత మంచిగా అన్నట్టే చూస్తుర్రు. ఇంకొందరైతే స్పెషల్గా ఎండి రాఖీలు, బంగారు రాఖీలు కూడా చేయించుకుంటున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ అయితే ఒరిస్సా పూరి జగన్నాథ్ స్వామి వాళ్ళ చెల్లె సుభద్ర గట్టే రాఖీ ఎట్లుందో చూస్తారా? పారి చూపెడతాం. ఇగో ఇవేనట పూరి జగన్నాథ స్వామికి బలభద్రునికి కట్టే రాఖీలు. రాఖీ పండుగ అంటే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముల పండుగ కదా. ఇక అట్టనే జగన్నాథ స్వామికి అదే కృష్ణ భగవాను కూడా వాళ్ళ చెల్లె సుభద్ర రాఖీ కడుతున్నట్టు. మొత్తం 4 రంగుల పట్టుబట్టలతోని గుండ్రగా బతుకమ్మలను వేర్చినట్టు 4 రాఖీలు. వాటిని కడితేందుకు తాళ్ళు కూడా తయారు చేసిరు నిన్న పొద్దుకెటాళ్లకు. కృష్ణ పరమాత్మని చెల్లె సుభద్రాదేవి కట్టినట్టే మంత్రాలు చదువుకుంటా ఒక్కొక్కరికి 2 చొప్పున 2 చేతులకు కడతారట గుడి పంతుల్లే. ఇక పండుగ పూట దేవుళ్ళిద్దరికి తమలపాకులతో చేసిన దండలు ఇస్తారట గుడోళ్ళు.